ఈటీవీ తెలుగు మూవీ అప్డేట్స్. లవ్ టుడే చిత్రంతో యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావుపుడి తాజాగా విడుదల చేశారు. ప్రేమకు కూడా ఇన్సూరెన్స్ ఉంటే ఎలా ఉంటుందనే వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. నిహారిక కొనిదల సమర్పణలో వచ్చిన లేటెస్ట్ హారర్ కామెడీ చిత్రం రాకాస బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్ సాధించుకుంది. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించింది. భారీ అంచనాలతో విడుదలైన బైకర్ వంటి స్పోర్ట్స్ డ్రామాతో పోటీ పడినప్పటికీ మొదటి రోజే ఈ హారర్ కామెడీ తన ఆధిపత్యాన్ని చాటుకోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు 5.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం రణబాలి అనంతపూర్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను సెప్టెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతపూర్ షూటింగ్ సమయంలో అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడమే కాకుండా విజయ్ ప్రత్యేకంగా రాయలసీమ ఫ్యాన్స్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతానికి రావడం తన సొంత ఊరికి వచ్చిన అనుభూతిని కలిగిస్తుందని భావోద్వేగానికి లోనయ్యారు. అడవిశేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం డెకాయిడ్ థియేట్రికల్ ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి షానిల్ డియో దర్శకత్వం వహించారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ గమనిస్తే అడవిశేష్, మృణాల్ ఠాకూర్ల మధ్య గాఢమైన ప్రేమ, అది నమ్మక ద్రోహంగా మారి విడిపోవడం, మళ్లీ వారు ఒక క్లిష్ట పరిస్థితిలో కలుసుకోవడం, తిరిగి వారు నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం వంటి సన్నివేశాలు ఈ సినిమాపై ఉత్కంఠను పెంచుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తన చిత్రం జైలర్ 2 పై కీలక అప్డేట్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉందని వెల్లడించారు. చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన తెలిపారు. లోక నాయకుడు కమల్ హాసన్ తో కలిసి నటించబోయే సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందని ప్రశ్నించగా ఆ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో మొదలవుతుందని స్పష్టం చేశారు.